నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమయ్యాం. ప్రకృతి ఒడిలో సేద తీరడానికి, నీలి అలల మధ్య విహరించడానికి చిలకా సరస్సు వైపు మా ప్రయాణం మొదలైంది ఫ్రెండ్స్. చూడండి, మేము కారులో బయలుదేరాం. దారి పొడవునా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం మనల్ని స్వాగతిస్తున్నాయి. ఈ బోర్డు చూడండి, చిలకా సరస్సు వెళ్ళే దారిని సూచిస్తుంది. ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే వచ్చే ఆ అనుభూతే వేరు. చివరికి మనం చిలకా సరస్సు చేరుకున్నాం. ఇక్కడికి రాగానే ముందుగా మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఈరోజు కొంచెం ఖాళీగానే ఉన్నది. టికెట్ తీసుకున్నాక అసలైన మజా మొదలవుతుంది. అదిగో చూడండి, బోటింగ్ పాయింట్. వరుసగా నిలబడి ఉన్న ఆ రంగురంగుల పడవలు చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు మనం బోటు ఎక్కి సరస్సు మధ్యలో ప్రయాణం కాబోతున్నాం. అలల మీద బోటులో వెళ్తుంటే చుట్టూ అంతులేని నీరు, పైన నీలి ఆకాశం. అప్పుడే మన పక్కన గాల్లో ఎగురుతూ కొన్ని అతిథులు కనిపిస్తున్నాయి. అవే సైబీరియన్ పక్షులండి. ఇవి వేల మైళ్ళ దూరం ప్రయాణించి ఈ సీజన్లో ఇక్కడికి వస్తాయి. మన బోటు పక్కనే ఆహారం కోసం అవి చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కాదు. ప్రకృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ దృశ్యాలను కెమెరాలో బంధించడం నిజంగా ఒక అదృష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిలకా సరస్సు మధ్యలో ఒక అత్యంత పవిత్రమైన కాళీజై మాత దేవాలయం చేరుకున్నాం. ఈ గుడిని ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ ఉన్న చెట్లకు ముడుపులు కడతారు. అంతేకాదు, గుడి వెనుక వైపు విగ్రహాలకు నాణేలు అతికించడం ఇక్కడ విశేషం ఫ్రెండ్స్. ఆ రూపాయి బిళ్ళ విగ్రహానికి అతుక్కుంటే మీ కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం ముగించుకొని ముందుకు సాగుదాం. తిరిగి ప్రయాణంలో మనం చూడాల్సిన మరో అద్భుతం ఫ్లోటింగ్ బ్రిడ్జ్. నీటి మీద తేలుతూ ఉండే ఈ వంతెన మీద నడవడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ సమీపంలో మన దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే నేవీకి సంబంధించిన శిక్షణా కేంద్రం, వాటి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది చూస్తుంటే మన దేశం పట్ల గర్వంగా అనిపిస్తుంది. మిత్రులారా, చిలకా సరస్సు అందాలను చూశారు కదా. అయితే మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మనం ప్రకృతిని ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తున్నాం. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు, బాటిల్లు సరస్సులో పడేయకండి. ఈ పక్షులు, ఈ నీరు మన సంపద ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఉదయం 8 నుండి సాయంత్రం 5 లోపు ప్లాన్ చేసుకోండి. అప్పుడే పక్షుల సందడి క్లియర్‌గా మీరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మా చిలకా సరస్సు పర్యటన ఎంత ఆహ్లాదకరంగా సాగిందో. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా సాయి మాధురి 123 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.